వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ సర్కిల్ అంటారు. ఈ రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ సర్వీస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ ఇన్సైడ్ వచ్చే విధంగా తుక్కుగూడ ఎగ్జిట్ 14 నుంచి జస్ట్ 3 minutes to 5 minutes డ్రైవ్లో ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 3 to 4 kilometers దూరంలో అండర్ కన్స్ట్రక్షన్లో 1 year లోపు కంప్లీట్ అయ్యే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ 8 ఎకరాల మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 217 గజాల నుంచి 300 గజాల వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అయితే ఉన్నాయి. విల్లా ఎస్ఎఫ్టీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 3880 నుంచి 4200 వరకు ఎస్ఎఫ్టీ సైజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వర్క్ స్టేటస్ కూడా లాస్ట్ టైం కూడా ఈ ప్రాజెక్టు ఎలా ఉన్నది, వర్క్ స్టేటస్ ఇప్పటికీ ఎలా ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూపెడతాను. వెళ్దాం. ఇదే అండి మీకు ఏదైతే మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పాను, ఇదే ఆ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ప్రజెంట్ వర్క్ స్టేటస్ కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్గానైతే మనకు ప్రాజెక్ట్ వర్క్ అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విల్లా కమ్యూనిటీలో మెయిన్గా ఏంటంటే ప్రతి కమ్యూనిటీలో విల్లాకి బ్యాక్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ స్పేస్ వదిలిపెడతారు. కానీ ఆ ఓపెన్ స్పేస్లో వీళ్ళు బ్యాక్ యార్డ్ అనేది ఇస్తున్నారు అనమాట. అందులో మినీ పార్క్స్ అవన్నిటితో పాటు మంచి లగ్జరీ అమ్యూనిటీస్ వచ్చే విధంగా మనకి ఈ కమ్యూనిటీని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు ఒకసారి చూద్దాం ఇన్సైడ్ ఇంకా ఏ విధంగా ఉన్నాయి విల్లా అన్ని. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా మీకు టోటల్గా చూపెడతాను, ఒకసారి చూద్దాం పదండి. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మనకు కమ్యూనిటీ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అవ్వడానికి 1 year లోపు అయితే టోటల్ ప్రాజెక్ట్ అయితే మనకి ఇది హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ప్రజెంట్ వర్క్ స్టేటస్ కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కూడా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇటువైపు కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా టోటల్ విల్లాస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. మీకు నార్మల్గా ఒక విల్లా కూడా చూపెడతాను ఇన్సైడ్ ఏ విధంగా ఉంది అంటే జస్ట్ ఇన్సైడ్ పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మోడల్ కోసం చూడండి, కంప్లీట్గా మోడల్ విల్లా కూడా మనకు కొన్ని రోజులలో మొత్తం కంప్లీట్ అవుతుంది, అది కూడా చూపెడతాను. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా కంప్లీట్గా ఎంట్రన్స్ ఉంటుంది. కంప్లీట్గా విల్లాకి మధ్యలో కొంచెం స్పేస్ వదిలిపెట్టేట్టుగా కడుతున్నారు అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా స్పేషియస్గా హాల్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా ఈ కమ్యూనిటీలో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ యార్డ్. ఈ విల్లాకు బ్యాక్ యార్డ్ మధ్యలో ఏంటంటే ఇందులో కూడా వీళ్ళు కొన్ని అమ్యూనిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా మనకు విల్లాకు బ్యాక్ యార్డ్ వస్తుందన్నమాట. ఇటు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు మనకు విల్లాది కంప్లీట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న స్పేస్ కూడా మనకు వీళ్ళు నార్మల్గా వదిలిపెట్టకుండా ఇక్కడ చిన్న పార్క్స్ అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. బ్యాక్ యార్డ్లో కనుక చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు హాల్ అండ్ ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా కూడా ఇటువైపు వచ్చేట్టుగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మన కిచెన్ ఏరియా కూడా ఇటువైపు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఇస్తున్నారు అనమాట. అండ్ ఇది కామన్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్కు అటాచ్డ్గా ఉండే విధంగా ఇటువైపు కూడా ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు. ఈ విధంగా మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇందులో ప్రొవిజన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ ప్లేస్లో మనకు లిఫ్ట్ అనేది వస్తుంది. XXX విల్లా మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ చేసాం. చాలా గ్రాండ్ లుక్లో మనకి విల్లా కమ్యూనిటీ అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ నుంచి విల్లా వ్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా విల్లా వ్యూ అనేది కనిపిస్తుంటుంది, మొత్తం కమ్యూనిటీ వ్యూ. ఇటు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే మనకు ఒక 70 to 80% వర్క్స్ కూడా విల్లాస్ కూడా కంప్లీట్ అయిపోయాయి, వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇటువైపు వచ్చేసి మనకు బెడ్రూమ్కి ఈ విధంగా స్పేషియస్గా ఉండే విధంగా వాష్రూమ్ అనేది ఇస్తున్నారు. ఈ మధ్యలో స్పేస్ అనేది ఇక్కడ మనకు పూజా రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకు పూజా రూమ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కనుక చూసుకుంటే ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బెడ్రూమ్ చాలా స్పేషియస్గా మనకు కబోర్డింగ్స్ ఇవన్నీ కూడా చేసుకునే విధంగా మనకి ఇది ఉంటుంది అన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇది XXX విల్లా. ఇక్కడ వచ్చేసి మనకు చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఈ విధంగా ఇటువైపు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పైన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మన హోమ్ థియేటర్గా కానీ బెడ్రూమ్గా కానీ ఏ విధంగానైనా వాడుకునే విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, ఇటువైపు వచ్చేసి
పైన ఒక బెడ్రూము, ఒక హోమ్ థియేటరు, మొత్తం 4 బెడ్రూమ్స్, హోమ్ థియేటరు. టోటల్ పైన కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్, ఓపెన్ టెర్రస్ లాగా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ నుంచి కమ్యూనిటీ కూడా చూడొచ్చండి, చాలా బాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వైపు కూడా మనకు విల్లాస్ అనేది కొన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 6 months to 1 year బిలోనే మనకు టోటల్ కమ్యూనిటీ కంప్లీట్గా విల్లాస్ అయితే కంప్లీట్ చేస్తారు. అమ్యూనిటీస్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 8 months లోపు అయితే టోటల్ ప్రాజెక్ట్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.